హలో గాయస్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఇచ్చేసుకుందాం వచ్చాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆనియన్ వచ్చేసరికి నేను ఒకటి తీసుకున్నా, అందులో 2 మిర్చీస్ అయితే కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నవి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో అయితే వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నాను. చూస్తున్నాను కదా, ఈ వాటర్ హీట్ అయిన తర్వాత ఈ హీట్ అయిన వాటర్లో మన ఏపీ నూడిల్స్ ఉంటాయి కదా, అవి అయితే నేను 2 రోల్స్ అయితే తీసుకున్నాను. సో ఈ 2 రోల్స్ కూడా నేను హాట్ వాటర్లో వేసేసాను. వేసిన తర్వాత వీటిని అయితే బాగా కుక్ చేసుకున్నాను. ఇవి కుక్ అవుతూ ఉండగా వీటిలో నేనైతే కొంచెం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. సో నేనైతే కొంచెం సాల్ట్ వేసాను. సో చూసినా కదా, ఇలా కుక్ అయిన తర్వాత మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇదైతే 50% కుక్ అయ్యాయి. సో ఇది కుక్ అయిన తర్వాత నేనైతే ఇలా అనదర్ బౌల్లోకి తీసుకొని నేనైతే కోల్డ్ వాటర్తో అయితే వాష్ చేశాను. ఇలా అయితే చూస్తున్నారు కదా. సో ఈ వాష్ చేసినవి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్, మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఆనియన్స్, మిర్చి వేసుకున్నాను, ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. దీంట్లో మనం క్యారెట్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, మనకి ఇష్టమైన వేసుకోవచ్చు. ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. సో మనకు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గోల్డిష్ కలర్లో వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా వస్తాయి. దీంట్లో అయితే కొంచెం సాల్ట్ అండ్ మ్యాగీ మసాలా ఉంటుంది కదా, సో నూడిల్స్ మసాలా వేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఒకసారి మిక్స్ చేసుకొని హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం మనం కారం వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే నేను 2 మిర్చి వేసాను కాబట్టి కారం అనేది స్కిప్ చేశాను. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే ఎగ్ వేసుకుంటున్నాను నేను, అంటే ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీంట్లో అయితే నేను 2 ఎగ్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో మీ ఇష్టం. సో నేను 2 ఎగ్స్ అయితే వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ మిక్స్చర్ అనేది మనకి డ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. మంచిగా డ్రై అయిన తర్వాత మనకి ఎగ్ ఫ్రై అయితే వచ్చేస్తుంది. సో ఈ డ్రై అయిన దాంట్లో మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న నూడిల్స్ 50% కుక్ అయినాయి కదా, ఆ నూడిల్స్ దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మనం ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ టైంలో. టేస్టీ ఫుడ్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కచప్తో కానీ ఆనియన్స్ పెట్టుకొని తింటే అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్.